నమస్కారం. ఈరోజు ఇలాంటి సొసైటీలో జరిగే పనులను మనం బయట ఇదేమంటే మన లాంటి సాధారణమైన పేదవాళ్ళని లైన్లో నిలబెట్టి కోటీశ్వర్ల డబ్బుతో కాచి వాళ్ళని ముందు తెప్పించుకుంటాం. వీళ్ళని వెయిట్ చేపించి వాళ్ళని ముందు తీసుకున్నది ఏమైనా కరెక్టా? చూడండి, మనం ఈ సొసైటీలో ఆ ఫోన్స్ మన ముఖాన్ని మీద పెట్టుకుంటున్నాం. పోయి రాను జీవులు బయట తిరుగుతుంటే మనం మాత్రం ఇంట్లో పంజరంలో ఉన్నట్టు ఉంటుంది. బయటికి వెళ్ళి స్వచ్ఛమైన గాలిని ఫ్రెండ్స్తో ఆడుకునేది ఏమీ లేదు. ఆ ఫోన్ ఒక్కటి పెట్టుకుంటే చాలు. మీరు ఇక్కడ చూడవచ్చు, ఆ మనిషి చావు బతుకుల్లో మునిగిపోతుంది. కానీ ఈయన సహాయం చేయకుండా అలాగా డబ్బుల కోసం అడుగుతుంది. దీని ఒక మనిషి ఎవరైనా అనుకుంటున్నారా దీని మనిషి అని? ఇక్కడ చాలా స్ట్రైట్ దారి అనేది ఉంది అక్కడ ఒక గోడ మాత్రం ఇక్కడ వేసున్నారు. ఇతను ఒక గొడ్డలి తీసుకొని దాన్ని పగలగొట్టడానికి వస్తాడు. కానీ తన వల్ల కాలేదు. అక్కడే పక్కకి ఓపెన్ చేసి అక్కడ మనుషులు ఈ గజిబిజి గాల్లో వెళ్తుందని చూసి ఆ మనుషుల్ని సహాయం అడుగుతున్నారు. కానీ ఒక్కరూ ఏమీ చేయలేదు. వాళ్ళకి హార్డ్ వర్క్ చేస్తే ఈ స్వచ్ఛమైన దారిలో అలాగ వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు మాత్రం తప్పుడు దారి తీసుకొని వెళ్తున్నారు. ఇలాంటి సమాజాన్ని ఏం చేయాలో అర్థం కాదు. నిజంగా చెప్తున్నాను, నిజంగా మన భూమిని కనుక ఇలాగే వేసామంటే ఖచ్చితంగా మనకి స్వచ్ఛమైన మనుషులు ఇలాగ డబ్బులే వదిలించారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక ఆయన మంచిగా పియానో వాయిస్తున్నారు, ఒక మ్యూజిక్ వాయిస్తున్నారు. కానీ పోయే జనాలు రైక్లు షేర్లు పారేస్తున్నారు. ఇది మనం ఏం చేయాలో మనకు అర్థం కావట్లేదు. ఆయనకి చాలా డబ్బులు అవసరం. ఇలాంటి టైంలో డబ్బులు యూజ్ చేస్తారా రిచ్ పీపుల్? ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇంత డబ్బు ఉంది. ఆయన చాలా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఈయన చదువుతో డబ్బుతో చాలా హైయెస్ట్, ఈయనకంటే కొంచెం బ్లూలో ఉంది. ఈయన ఓన్లీ చదువుతో చాలా కింద ఉన్నారు. ఈయనేమో అసలు ఏమీ లేకుండా ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి వాళ్ళు సహాయం చేస్తే ఎంత బాగుంటుంది. చూడండి, ఆ ల్యాప్టాప్స్లో ఫోన్స్లో ట్యాబ్స్లో అంతా ఫేస్బుక్. రోజు 24 గంటలు ఫేస్బుక్ చూస్తున్నారు. ఒక్కరోజైనా బుక్ చదవాలా? ఆ ఫేస్బుక్లో ఏముందంతా? పోతే రీల్స్ డ్యాన్స్లు అంతే కదా. ఆ ఫేస్బుక్ని కూడా ఏదైనా యూస్ పడేలాగా అవసరానికి వాడుకుంటారంటే దాన్ని పిచ్చి తీస్తూ ఏంటిది? ఈ అమ్మాయినా మంచిదనుకుంటా. స్వచ్ఛమైన పాటని పక్షి పాడుతుంటే వింటుంది. ఈ బాబు ఏమంటే ఫోన్లోనే ట్విట్టర్ చూసుకుంటున్నాడు.
ఈ పక్షికి ఆ ట్విట్టర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందంటే ఈ ట్విట్టర్ వచ్చేసి స్క్రీన్ టైం, ఇది గ్రీన్ టైం. మీకు స్క్రీన్ టైం గ్రీన్ టైం అర్థం కాకపోతే నేను వచ్చే నా వీడియోలో చెప్తాను. మనము ఇది చూడొచ్చు, ఇక్కడ అది ఆ అగ్గి పుల్లని నరుకుతుంది. నిజంగా అది అగ్గి పుల్ల కాదు, మనము ఎన్నో చెట్లని నరికేస్తున్నాం. అవి నరకకుండా ఏదైనా చేస్తున్నాం. అది ఒక అగ్గి పుల్ల ప్రెసెంటేషన్ లాగా. ఇక్కడ చూస్తే ఒక చెట్టులో నీళ్ళు, కానీ ఆ నీళ్ళు ఎట్లా వాడుకుంటాం మీకు తెలిసే ఉంటుంది. ఒక చెట్టు కింద ఒకడు, ఒక చెట్టు పైన ఒకడు. తిను రిచెస్ట్ అయి ఉంటాడు. చెట్టు పైన ఉన్నాడంటే రిచెస్ట్, చెట్టు కింద ఉన్నాడంటే రిచెస్ట్ అవుతారా? ఒక్క రిచెస్ట్ పర్సన్ని ఇలాగా నిల్చుకోమంటే ఎవరైనా వస్తారా? చుక్క మంచి నీళ్ళు కూడా దొరకట్లే. అలాంటిది ఆయనేమో అంత తప్పు పెట్టుకున్నారు. ఏమంటారు, ఒక బకెట్ అంత నీళ్ళు చాలా స్నానం చేయడానికి, కానీ ఈయన ఫుల్ వాడుతున్నారు. దాంతో ఏం చేస్తారు, మళ్ళీ పడేసేదే కదా. పేదవాళ్ళకి ఒక్క చుక్క అన్నం అంటే వాటర్ దొరకకుండా అలా అవుతుందంటే వాళ్ళు రోజు ఆయన వాళ్ళ బర్త్డేకైనా పేదవాళ్ళకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా.